రే, హలో, ఎవరు నువ్వు? తలుపులు దిగిరా అయ్యా, చీకటి గదిలో వేసావు. అమ్మ, నన్ను చీకటి గదిలో వేసారేంట్రా? ఎవరో తోడుగోడు లేడుగా. ఈయనెవర్రా? హలో బ్రో. బ్రో, ఏంట్రా? ఎవరు బ్రో మీరు? ఆయన ఏంటి నన్ను లోపలేశారు? బ్రో మాట్లాడు బ్రో. నీతో కొంచెం పర్సనల్ మాట్లాడాలని చెప్పి నిన్ను పిలిచా. పర్సనల్స్ నా దగ్గర ఏముంటాయి బ్రో? ఎటు పడితే అటే వెళ్తాను నేను. మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గర అన్నీ పర్సనల్సే, కానీ నాకేం చెప్పడు. ఆ ఫ్రెండ్ వీడియోనేమో చూడు. రేయ్, ఏంట్రా కొత్త యోగాలు ఏమన్నా చేస్తున్నావా? ఎలా కూర్చున్నావు? నీకు యోగాలు వచ్చాయని తెలుసురా, కానీ ఎలా చూపిస్తున్నావేంటి? లేరా, సిగ్గుపడుతున్నావేంటి? చెప్పు. ఎవరైనా ఈ అమ్మాయితో ఆయన దొరికితే పెళ్లి చేశాడా? అరే నువ్వు సైలెంట్గా ఉండరా. బ్రో, ఎవరు మీరు? ఏంటిడు ఎలా కూర్చున్నాడు? పోలీసు అనిరా. ఏంటి పాల ప్యాకెట్లు అమ్ముకునేవాడా? ఈయనకే నువ్వు భయపడింది. రే, ఆయన పోలీసోడు అని చెప్పాడు రా. చెవిటి. ఏంట్రా? ఏమంటున్నావురా? అరే పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావురా? నేనెందుకు పెట్టుకుంటారా? మరి వాళ్ళ అమ్మాయితో పెట్టుకున్నావా? నా మీద నమ్మకం లేదారా? లేదు, అందుకేగా ఇక్కడ కూర్చోబెట్టావు. అదేంట్రా అలా అంటావు? నీ కరువు అలాంటిదిరా, కట్లేసి నాకుండా ఓ పోతానే ఉంటుంది. మరి ఆయన ఏంటి ఇక్కడ కూర్చోబెట్టాడేంటి? ఏం చేసావు చెప్పు. ఏంట్రా మీ డిస్కషన్? ఏం లేదు సార్, వీడు ఎంత మంచోడో వీడికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాడు మంచోడేరా. ఏంటి వీడా? నువ్వే దొంగనా డాష్ గాడివి. నన్ను అంటాడేంట్రా? నేను ఎక్కడికి తీసుకెళ్ళాయన్ని గబ్బు గుడుసులు మొత్తం దూరేది నువ్వు. నన్ను అంటాడేంటి? ఫ్యూజ్ పోయింది ఆయనకి. ఒక నిమిషం సైలెంట్గా ఉండుంట్రా. హలో, చెప్పండి సార్. వస్తాను సార్. ఏంటి చెప్పండి రా ఇప్పుడు. ఏం లేదు సార్, మీరు వెళ్ళండి, జాగ్రత్త, మళ్ళీ వస్తారుగా. నేను అర్ధ గంటలో వస్తా. మొత్తంగా ఎక్కేయాలి మీరు, అర్థమవుతుందా? అమ్మయ్యా. అరే, అసలు ఏమైందిరా? ఆయనేమో నీకుందని నన్ను అంటాడు, నువ్వేమో భయపడుకుంటే ఏం చెప్పు. అసలు ఏం జరిగిందిరా? అరే నీకు ఒక విషయం చెప్పాలిరా. చెప్పు. అరే, ఆయన ఏం చూసుకోలేదురా, గంట టైం ఉంది, చెప్పు. అంటే మొత్తం క్లియర్గా చెప్పు. హలో బ్రో, నైట్ మ్యాచ్ కూడా నాదే, మొత్తం 1,00,000 అయింది. ఈవినింగ్లోకి కొట్టేయాలి. సరే బ్రో, కట్టేస్తా. ఏమైందిరా? మళ్ళీ డబ్బులు పోయినాయిరా, సాయంత్రం లోపల కట్టాలి. ఎన్నిసార్లు చెప్పాను రా బెట్టింగ్ వదిలేమని? ఇప్పుడు చూడు, సాయంత్రం లోపు కట్టాలంటున్నావు. ఏం చేద్దాం రా, దీన్ని అమ్మ దరిద్రం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? డబ్బులు కావాలి, మళ్ళీ బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వచ్చే దారిలో బాగున్నాయని నిమ్మకాయలు సంకలో పెట్టుకుని వచ్చానా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మరి దీనికే దిక్కులేదు, మళ్ళీ ఎక్కడి నుండి తీసుకొస్తావు?
అరే ఎందుకురా అంత కోపడుతున్నావు? బొంగులేదు, నీదేం పోయింది? మన బాగొట్టిన మ్యాచ్ డబ్బులు 30,000 మా నాయన పెన్షన్ డబ్బులు, అవి ఎక్కడ తెచ్చి కట్టాలి? అరే ఎంతైనా మన ఇద్దరం ఫ్రెండ్సే కదా. బొక్కలో ఫ్రెండ్షిప్. ఇంతకుముందు నీకులాగే ఒకడు ఉండేవాడు, వాడి పేరు శ్రీను. వాడికి నేను ఉపకారం చేస్తే నా కళ్ళలో ఉప్పు కారం చల్లేసి వెళ్ళాడు. అట్లుంటది ఫ్రెండ్షిప్ అంటే. డబ్బులు ఎలాగరా? పోనీ నా కిడ్నీ అమ్మాయిరా. అరే ఏంట్రా నువ్వు? ఇప్పుడు నువ్వు నా కిడ్నీ తీసుకోలేదనుకో, రేపు నా గుండెకాయో ఏదో కాయ అడుగుతావు. నీవేం నమ్మకం అలాంటిది? నాకు డబ్బులు ఎలాగరా? చీద్ది నమ్మ జీవితం. పోరా బాబు, నేను మా నాయన పెన్షన్ డబ్బుల గురించి ఆలోచిస్తుంటే ఎలా కట్టాలో. సాయంత్రంలోగా ఎలాగోలా మనీ అరేంజ్ చేయాలి. ఒక ఐడియా ఉంది, వీడికి ఫోన్ చేద్దాం. హలో మామ, చెప్పు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ దగ్గర ఐడియా ఉంటే నీ దగ్గరే పెట్టుకో, నా దగ్గర జియో ఉంది. ఏమన్నా అంటున్నానా? అరే అలా కాదురా, నేను చెప్పేది నువ్వు ఒకసారి. ఎందుకు కోప్పడుతున్నావు? నా బాధ అది కాదురా. నువ్వు మళ్ళీ రేపు బెట్టింగ్ అంటున్నావు, ఎవడికి గుండెకిస్తావు నాకేం తెలుసు. నాకు మళ్ళీ గుండెకిస్తావేమో అని నేను వచ్చేస్తున్నా. అరే అలా కాదురా, నేను చెప్పేది నువ్వు ఒకసారి. ఫస్ట్ నువ్వు బెటరా ఫోను. వీడు వినట్లేదే. వీడి ఫోటో తీసుకుందాం, ఎందుకైనా ఉపయోగపడిద్ది. ఏంట్రా ఫోటో తీస్తున్నావా? సార్, ఐ ఆమ్ ఏ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ సార్. ఏ స్ట్రీట్కి రావులేగా? అంటే స్ట్రీట్లో ఖాళీగా ఉన్న వాళ్ళని ఫోటో తీస్తూ ఉంటా సార్. నేనెవరో తెలుసా? కథలు పడుతున్నావేంటి? ఏంట్రా? హలో, వస్తున్నా. మళ్ళీ వచ్చి చెప్తారా నీ సంగతి? ఇంకా బ్లాక్మెయిల్ స్టార్ట్ చేయాలి. త్వరగా అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎవరు దొరుకుతారు? ఫస్ట్ ట్రైల్కే పడాలి. ఓకే, డన్. ఇంకా కొంచెం ముందుకెళ్ళు. ఓకే, అక్కడ ఆగు. అక్కడ పెట్టేసి వెళ్ళు. తిరిగేసి వెళ్ళిపో. ఓ, మొత్తానికి డబ్బులు కొట్టేసావు అన్నమాట. అదే అనుకున్నా మామ, కానీ మధ్యలో ఎవడో వచ్చాడు. ఎవడో వచ్చాడా? ఎవడో రావటం ఏంటి? ఎవడు వాడు?
అమ్మ నాకే గతి లేదనుకుంటే నా దగ్గరే కొట్టేయాలా వీడు. అది మామ అలా డబ్బులు ఎవడో కొట్టేశాడు. పర్లేదురా, నీలో కూడా దొంగడు తెలివితేటలు ఉన్నాయి. అరే అలా అనకరా, నాకు సిగ్గేస్తుంది. అరే రే, నాకు డౌట్ రా. బ్లాక్మెయిల్ నువ్వు చేసినావు, డబ్బులు నువ్వే అడిగావు. ఈయనకి నాకు ఏ సంబంధం లేదు. ఈయనేమో నిన్ను మంచోడు అంటున్నాడు, నన్ను దొంగతనం చేసినట్టు చూస్తున్నాడేరా. మామ నీకు ఒక విషయం చెప్పాలరా. పర్లేదురా, చెప్పు. రే సిగ్గుపడమాక, చెప్పు చెప్పు చెప్పు. బ్లాక్మెయిల్ చేసింది నేనే కానీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నీ వాడానురా. ఏం మాట్లాడుతున్నారా? ఏమన్నా నిక్కర్లరా? ఫ్రెండ్షిప్ కొద్ది యూజ్ చేయడానికి మెయిల్ ఐడి పాస్వర్డ్ రా. అరే మామ మామలేడు, మా అడిగే పప్పు లేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అసలు? నువ్వే కదా చెప్పావు. నా మెయిల్ ఐడి నీ మెయిల్ ఐడి ఏంట్రా? ఇద్దరం ఒకటే కదా, మర్చిపోయావు ఫ్రెండ్షిప్ అంటే? అరే ఆ రోజు ఫ్రెండ్షిప్ కొద్ది ఇచ్చినారా. సారీరా. అరే సారీ సంగతి పక్కన పెట్టరా, మధ్యలో ఏనేందుకు వచ్చాడ్రా? అంటే ప్రొఫైల్ ఫోటో డీపీగా ఈసారిదే పెట్టారా. ఆయన ఫోటో డీపీకి నువ్వెందుకు పెట్టావురా? నేను దొరకకూడదని పెట్టుకున్నారా. ఇప్పుడు మాత్రం నువ్వు పీకింది ఏముంది? సారీరా. రే సారీ కాదు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయనకి ఎలా తెలిసింది, డబ్బులు ఎవడు కొట్టేశాడు, నువ్వేమని బ్లాక్మెయిల్ చేసావు, ఆయన వచ్చి ఏం చేస్తాడు? వీడవడరా? అరే ఆగరా, గుర్తు చేసుకొని చెప్తా. అరే ఆడేమన్నా కాలేజీలో అమ్మాయి గుర్తు చేసుకొని చెప్పటానికి చెప్పి సావు. వీడేనా మనీ కొట్టేసింది? అరే వాడు వీడు కాదురా. అయితే మరి వీడెవడరా? అరే వీడు. అయ్యా బుర్ర పడితే వాళ్ళే వస్తున్నారు. ఎవర్రా మీరంతా?